రంజాన్ సీజన్లో అన్ని టెంపుల్స్ కూడా అన్ని తిరుగుతూ ఉంటారు. ఆ క్రమంలో ఈ దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మన చేర్యాల మా సర్కిల్ పరిధిలో కూడా ఒక 3 గ్రామాల్లో దొంగతనాలు జరిగినాయి. వాటిల్లో తాడూరు విలేజ్ చేర్యాల, తర్వాత మద్దూరు లోకల్ హెడ్ క్వార్టర్స్లో, మరియు నిన్న గురువాయిపేట కోరవేలి మండలంలో జరిగింది. ఇవన్నీ కూడా ఒకే రకంగా జరిగినాయి. తాళాలు వేసిన ఇండ్లలో నేరాలు జరుగుతున్నాయి. తాళాలు వేసి పోయిన ఇండ్లలో తాళాలు పలగొట్టి దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదంతా గమనిస్తే ఎవరో ఇద్దరే తిరుగుతూ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ గమనిస్తూ ఎక్కడైతే తాళం వేసిందో గమనించి వాటిని తాళం పలగొట్టి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ బీరువాల్లో ఉన్న సొత్తుని దొంగతనం చేసుకుపోవడం గమనిస్తున్నాం. దాన్ని కూడా దీని గురించి పోలీస్ శాఖ వైపు నుంచి క్లూస్ టీము ఇంకా ఇతరత్ర టెక్నికల్గా ఉపయోగిస్తూ పరికరాలను ఉపయోగించి ఈ నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా అతి త్వరలోనే ఈ నిందితుల్ని పట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ సందర్భంగా ప్రజలకు మేము పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే, దయచేసి విలువైన వస్తువులు, డబ్బులు, బంగారు ఆభరణాలు ఎవరు కూడా ఇళ్లల్లో పెట్టుకోవద్దు. ఇల్లో పెట్టి తాళాలేసి వెళ్ళిపోవడం, లేకపోతే పోయి పైన పడుకోవడం ఇలాంటివి చేయకండి. ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, బంగారు ఆభరణాలు ఆ విధంగా పెట్టి నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి దొంగల బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటిని బ్యాంకు లాకర్లలో కానీ ఇంకెక్కడైనా పెట్టుకుంటే భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లే తాళం వేసి ఊరికి పోయేటప్పుడు కనీసం చుట్టుపక్కల వాళ్ళకు చెప్పడం, లేకపోతే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలింగ్ చేసి ఆ దొంగతనాలు జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా మా సిద్దిపేట కమిషనర్ మేడం గారు ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు మన చేర్యాల పట్టణం మిగతా మండలాల్లో కూడా అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ అన్నింటి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది తక్కువ మొత్తంలో, దాదాపు ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకోవడానికి 30-40 lakhs పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. దాంట్లో ఒక 1% మనీ అయినటువంటి 15-20 వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోండి, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏమైందిలే, ఏం కాదులే అని. ఏం కాకపోతే మంచిదేలే కానీ ఎవరికో ఒకరికి దురదృష్టవశాత్తు ఇలాంటి ఏమైనా దొంగల బారిన పడితే మొత్తం ఉన్నంతా పోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరి ఇండ్లకు వాళ్ళు, ఎవరి షాపులలో వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన తెలంగాణలో ఇప్పుడు ఎట్లుందంటే, ఎవరు కూడా కష్టపడి పని చేయట్లేదు, కష్టమైన పనులు చేయట్లేదు. ఒక నాటు వేయటం కానీ, పత్తి తీయటం కానీ, దున్నటానికి, మిగతా ఈ మేషన్ పనికి, పిఓపి పని, మిగతా ఏ పనులు చేయాలన్నా కానీ మన దగ్గర ఎవరు చేయట్లేదు. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ చాలా ప్రతి ఊర్లో చూసినా కానీ వాళ్ళే ఉన్నారు పనిచేసే వాళ్ళు. అట్లా వచ్చి తిరిగిపోయేవారు, దాంట్లో మంచెవరు చెడెవరు అనేది ఎవరు కూడా గమనించలేని పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినట్లయితే వారిని ప్రశ్నించి సాధ్యమైనందుకు ఎంక్వైరీ చేసి ఎక్కడికి వచ్చారు ఏందనేది వాళ్ళు తెలుసుకోండి. మీకు వీలు కాకపోతే వెంటనే 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి, ఇంకా ఈ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు అని చెప్తే మేము వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఇలాంటి నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాల నివారణకు ప్రజల యొక్క సహకారం చాలా అవసరం. పోలీసు వైపు నుంచి ఎంత చేసినప్పటికీ ప్రజల సహకారం లేకపోతే ఏది కూడా సాధ్యపడదు. కాబట్టి ప్రజలందరూ దయచేసి పోలీసు సహకరించి మన ఏరియాలో ఈ దొంగతనాల నివారణకు తీసుకునే చర్యలన్నింటిలో మీ యొక్క భాగస్వాములుగా ఉండి ఈ కొత్త వ్యక్తుల యొక్క సమాచారం అందించడం, అదేవిధంగా అందరూ కూడా సీసీ కెమెరాలు నేను సైతంలో భాగంగా ఎవరి ఇంటికి వాళ్ళు, ఎవరి షాపులో వాళ్ళు పెట్టుకొని వీటికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను.